शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओं। మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం। ప్రతిరోజు మనం తెలుసుకుంటున్న తిథివార నక్షత్రాల సమయాలు, వర్జ్య దుర్ముహూర్తాల సమయాలు, రోజులో వచ్చే శుభ సమయాలు మొదలైన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన మైత్రి మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఇక నేడు శనివారం కనుక శని మరియు రాహుగ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం। శనికి నీల అంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్చరం। రాహునకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాల్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేయండి। ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 1/6/2024 శనివారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, రిక్త తిథి అయిన నవమి ఉదయం 6:23 వరకు ఉన్నది పిమ్మట దశమి, రాత్రి తెల్లారితే 3:53 వరకు ఉన్నది। ఉత్తరాభాద్ర నక్షత్రం నేడు రాత్రి 2:30 వరకు ఉన్నది పిమ్మట రేవతి। నేడు వర్జ్యం మధ్యాహ్నం 1:07 నుండి 2:37 వరకు ఉన్నది। దుర్ముహూర్తం సూర్యోదయం నుండి 7:06 వరకు ఉన్నది। నేడు సూర్యోదయం 5:22 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:25। నేడు శనివారం కనుక తూర్పు దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు మరియు దక్షిణ దిశగా చేసే ప్రయాణాలు అర్ధలాభాన్ని చేకూరుస్తాయి। ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే పగలు 10:20 నుండి 11 వరకు మంచిది, పిమ్మట సాయంత్రం 6 నుండి 7 వరకు మంచిది। ఉదహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించడం వలన కార్యజయం కాగలదు। వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు। స్వస్తి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు।